నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో ఇటీవల సంచలనం సృష్టించిన కత్తిపోట్ల ఘటనలో పోలీసులు 4 ముద్దాయిలను అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. శుక్రవారం టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కేసు దర్యాప్తులో భాగంగా అందిన సమాచారంతో పోలీసులు స్థానిక జాతీయ రహదారిపై ఉన్న దోషా హౌస్ సమీపంలో తనిఖీలు చేపట్టారని తెలిపారు. ఈ సమయంలో పోలీసు జీప్ను గమనించిన 4 అనుమానితులు పారిపోవటానికి ప్రయత్నించగా టౌన్ సీఐ నాగరాజరావు, ఎస్ఐ చిన్నపీరయ్య మరియు సిబ్బంది వారిని వెంటాడి అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. విచారణలో ఈ నెల 14న రాత్రి 9:30 సమయంలో పాత బస్టాండ్ వద్ద సమీర్ అనే వ్యక్తిపై కత్తులతో దాడి చేసిన ఘటనలో తమ ప్రమేయం ఉందని నిందితులు అంగీకరించినట్లు డీఎస్పీ తెలిపారు. అరెస్ట్ చేసిన వారిలో మునగాల పెద్ద ఎల్లాలు సంజీవ, వెంకట్ సుధీర్, దూదేకుల హుస్సేన్ బాబు ఉన్నారని చెప్పారు. నిందితుల వద్ద నుంచి 2 మోటార్ సైకిళ్లు మరియు 1 పిడిబాకు స్వాధీనం చేసుకుని వారిని కోర్టులో హాజరుపరిచినట్లు వెల్లడించారు. అమ్మాయి ప్రేమ వ్యవహారంలో తలెత్తిన వివాదాలే ఈ ఘటనకు కారణమని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సమావేశంలో సీఐ నాగరాజరావు, ఎస్ఐ చిన్నపీరయ్యతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మనకి 14/7/26 రాత్రి 9 గంటల ప్రాంతంలో పాత బస్ స్టాండ్ స్టేట్ బ్యాంక్ దగ్గర మనకి సమీర్ అనే కుర్రోడు మీద కుర్రోళ్ళు కత్తులతో దాడి చేసిన సంగతి మీకు తెలుసు. ఆ విషయంపై ఆళ్లగడ్డ టౌన్లో 307 కింద కేసు నమోదు చేసి మా సిఐ గారు నాగరాజారావు మరియు టీము చిన్నపేరయ్య, శ్రీనివాసరావు గౌడ్ వీళ్ళ ఆధ్వర్యంలో టీంలు ఏర్పడి ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ముద్దాయిలు మనకి పెద్ద ఎల్లాలు, సుధీర్, నరేంద్ర, హుస్సేన్, ఇంకొక మైనర్, మొత్తం 5 ఈ యొక్క నేరంలో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే 2 మోటార్ సైకిల్ మీద ఈ ముద్దాయిలు అటకాయించి వాళ్ళ మీద కత్తులతో దాడి చేయటం, వాడికి డొక్కలో తల మీద చోట్ల గాయాలైనవి. అతన్ని మెరుగైన వైద్యం కోసం మనం నంద్యాల పంపడం జరిగింది. అతను బాగానే అవుట్ ఆఫ్ డేంజర్. ఈ కేసులో వెంటనే దీన్ని కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఈరోజు మా సిఐ రాబడిన సమాచారం మేరకు ఈ 4 ముద్దాయిల్ని తర్వాత వేరే ఇంకా మైనర్ వాళ్ళని కస్టడీలోకి తీసుకోవటం, వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక చాకుని రికవర్ చేసి తర్వాత ఆ క్రైమ్లో వాడిన 2 మోటార్ సైకిల్, ఒక స్కూటీ, ఒక హీరో 2 వాడారు. అవి కూడా స్వాధీనపరుచుకున్నాం. దర్యాప్తులో భాగంగా ఇది ఇక్కడ టౌన్లో ఎప్పుడు జరగలేదు. ఇక కత్తులతో దాడి అనేది ఇది కుర్రాళ్ళ మధ్య ఒక అమ్మాయి ప్రేమ విషయంలో గొడవ జరిగింది, వేరే విషయం కాదు. అది పూర్తిగా విచారించుకొని వీళ్ళకి శిక్ష పడే విధంగా దర్యాప్తు చేసి ఛార్జ్ షీట్ వేస్తాం త్వరలో. వీళ్ళ మీద అందరి మీద కూడా రౌడ్ షీట్లు ఓపెన్ చేసి ఎవరైతే దౌర్జన్యాలు ఇదవుతారో వారిపైన రౌడ్ షీట్లు ఓపెన్ చేసి వాళ్ళని కంట్రోల్ చేస్తూ శాంతి భద్రతల వికాసంగా ఎవరు కలిగించినా కూడా నిర్దాక్ష్యంగా వాళ్ళ మీద కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో వెంటనే కేసు నమోదు చేసి ముద్దాయిలను పట్టుకోవడంలో సొరదూకిన సిఐ గారు, ఎస్ఐలు ఇద్దరు వెంటనే వాళ్ళని పట్టుకున్నారు. వాళ్ళని అభినందిస్తున్నాము. ఎస్పీ గారు కూడా వీళ్ళని అభినందించారు. కాబట్టి ఈ టౌన్లో ఇలా ఏదైనా కూడా కుర్రాళ్ళు చెడు ఏదైనా విషయాలు ఉంటే వెంటనే మాకు చెప్పాలి, కానీ ఎవరికాళ్ళు చట్టాన్ని చేతిలో తీసుకుంటామంటే వారి మీద చట్టపరమైన కఠినంగా నిర్ణయాలు తీసుకొని వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తాం. కాబట్టి ఏదైనా విషయాలు ఉంటే మా దృష్టికి తీసుకొచ్చి కేసుల్లో ఇన్వాల్వ్ కాకుండా యువత చెడు నడత పడకుండా ఉండాలని మీ ద్వారా పబ్లిక్ తెలియజేస్తాం.